అందరికీ నమస్కారం. రాబోయే 2026 సంవత్సరం మన జీవితాల్లోకి అసలు ఏం తీసుకురాబోతోంది? మన కెరియర్ కానీ, మన సంబంధాలు, మన ఆధ్యాత్మిక ప్రయాణం ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? వేద జ్యోతిష్యం ప్రకారం చూస్తే గ్రహాల కదలికలు మన భవిష్యత్తు మీద చాలా లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈరోజు మనం రాబోయే సంవత్సరానికి సంబంధించిన వేద సూచనలు ఏంటి, వాటికి తగ్గ పరిహారాలేంటో వివరంగా తెలుసుకుందాం. మరి 2026లో మీ రాశికి గ్రహాలు ఎలాంటి మార్గాన్ని చూపిస్తున్నాయో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. చూడండి, ఈ విశ్లేషణ కేవలం భవిష్యత్తు చెప్పడం మాత్రమే కాదు, గ్రహాల నుంచి వచ్చే సానుకూల శక్తులతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, దానికి ఎలాంటి దైవిక పరిహారాలు పాటించాలి అనేది కూడా సూచిస్తుంది. సరే, ఇక మొదటి రాశులతో మొదలు పెడదాం. మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి రాశిచక్రాన్ని 3 భాగాలుగా చూద్దాం. మొదటి సెట్లో మేష, వృషభ మరియు మిథున రాశుల వాళ్లకి భవిష్యత్తు ఎలా ఉండబోతోన్నో చూద్దాం. సరే, ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి 2026లో శని, కుజుడి ప్రభావం వల్ల ధైర్యం అలాగే స్వీయ నియంత్రణ చాలా కీలకం. కెరీర్లో పోటీ అయితే పెరుగుతుంది, కానీ జూన్ దాటిన తర్వాత ఆర్థికంగా ఒక స్థిరత్వం వస్తుంది. మరి ఈ సవాళ్లను అధిగమించడానికి ఏం చెయ్యాలి? ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీస పఠిస్తే అపారమైన ధైర్యం వస్తుంది. ఇక వృషభరాశి వారి విషయానికొస్తే 2026లో ఆర్థిక, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అయితే ఈ బాధ్యతలే మార్చి నుంచి సెప్టెంబర్ మధ్యలో మంచి ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనే యోగం కూడా బలంగా ఉంది. దీనికి శుక్రవారాల్లో శ్రీసూక్తంతో మహాలక్ష్మిని ఆరాధిస్తే ఈ శుభఫలితాలు ఇంకా పెరుగుతాయి. మిథున రాశి వాళ్లకి 2026లో వాళ్ల తెలివితేటలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. చదువులో విజయం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఇంకా జాబ్ చేంజ్కి కూడా బలమైన అవకాశాలున్నాయి. అయితే కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది, దాన్ని అధిగమించడం ముఖ్యం. దీనికోసం బుధవారాల్లో విఘ్నహర్త అయిన శ్రీ గణేశుణ్ణి పూజిస్తే మేధోశక్తితో పాటు ప్రశాంతత కూడా లభిస్తుంది. సరే, ఇక రెండవ శతరాశులైన కర్కాటక, సింహ మరియు కన్య వైపు వెళ్దాం. ఈ రాసుల వారికి 2026 ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. కర్కాటక రాశివారికి చంద్రుడి ప్రభావం వల్ల 2026లో ఎమోషనల్గా కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. ఈ భావోద్వేగాలను గనక బ్యాలెన్స్ చేసుకుంటే ఇంట్లో శాంతి, కెరీర్లో నెమ్మదిగా అయినా సరే స్థిరమైన పురోగతి సాధిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకం చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత, స్థిరత్వం లభిస్తాయి. ఇక సింహరాశివారికి 2026 సంవత్సరం అధికారం, ప్రతిష్ఠ, కీర్తిని తెస్తుంది. లీడర్షిప్ అవకాశాలు చాలా వస్తాయి. అయితే ఇక్కడొక చిన్న హెచ్చరిక: విజయం అహంకారానికి దారితీయకుండా చూసుకోవాలి. ఆదివారాల్లో సూర్య నమస్కారంతో సూర్యభగవానుడిని ఆరాధిస్తే ఆ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించుకునే బలం వస్తుంది. కన్యా రాశివారు 2026లో తమ తెలివిని, క్రమశిక్షణను, ఆధ్యాత్మికతను ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఉద్యోగంలో స్టెబిలిటీ వస్తుంది, అలాగే ఓవర్ థింకింగ్ కూడా తగ్గుతుంది. గురువారాల్లో శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం ద్వారా ఈ సమతుల్యతను సాధించవచ్చు. ఇప్పుడుదాకా మనం చూసిన 6 రాశులను గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. 2026లో మేష, మిథున, సింహ రాశుల వాళ్లు తమ అంతర్గత ఎదుగుదలపై ఫోకస్ పెట్టాలి. అదే సమయంలో వృషభ, కర్కాటక, కన్యా రాశుల వాళ్లు బయట ప్రపంచంలో అంటే ఆర్థికంగా, కుటుంబపరంగా అభివృద్ధి సాధిస్తారు. ఇంట్రెస్టింగా ఉంది కదూ? సరే, ఇక తర్వాతి రాశుల వైపు వెళ్దాం. ఇక మూడవ సెట్ అదే తుల, వృశ్చిక మరియు ధనుసు రాశుల వారికి 2026 ఎలా ఉండబోతోందో చూసేద్దాం. తులా రాశివారికి ఈ సంవత్సరం భాగస్వామ్యాలు, బ్యాలెన్స్, ఇంకా స్పష్టమైన నిర్ణయాల మీద ఫోకస్ ఉంటుంది. పెళ్లి అవకాశాలు బలంగా ఉన్నాయి, అలాగే బిజినెస్లో కూడా లాభాలు కనిపిస్తున్నాయి. శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మిని, శ్రీ వెంకటేశ్వర స్వామిని కలిపి పూజిస్తే సంబంధాలు, ఆర్థిక విషయాల్లో మంచి సమతుల్యతను సాధించవచ్చు. వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరం ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది. అడ్డంకులను అధిగమించే సంవత్సరం. శత్రువులపై విజయం సాధిస్తారు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మంగళవారాల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే శక్తి, ధైర్యం పొందుతారు. ధనుస్సు రాశివారికి 2026
వాళ్ళ జ్ఞానాన్ని, వ్యక్తిగత హద్దులను విస్తరిస్తుంది. విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్యకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో దైవ మార్గదర్శకత్వం కోసం గురువారాల్లో శ్రీ మహావిష్ణువును లేదా శ్రీరాముడిని పూజించడం చాలా మంచిది. సరే, ఇక మనం చివరి 3 రాసులైన మకర, కుంభ మరియు మీన రాసుల వారి భవిష్యత్తు ఎలా ఉందో చూద్దాం. మకర రాశివారికి అధిపతి శని కాబట్టి 2026లో సహనం, పట్టుదల బాగా పరీక్షించబడతాయి. అంటే ఫలితాలు కాస్త ఆలస్యమైనా విజయం మాత్రం ఖాయం. శనివారాల్లో శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం సరైన సమయంలో అందుతుంది. కుంభరాశివారికి 2026 ఇన్నోవేషన్, సోషల్ ఇంపాక్ట్తో నిండి ఉంటుంది. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో లాభాలుంటాయి. కొత్త కొత్త ఆలోచనలొస్తాయి. ఇక్కడ శని స్థిరత్వాన్నిస్తే శివుడు పరివర్తనకు అధిపతి. సో వీళ్ళిద్దరినీ పూజించడం ద్వారా ఆవిష్కరణలకు, స్థిరత్వానికి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించవచ్చు. ఇక చివరి రాశి మీనరాశి. వీళ్లకిది లోతైన సృజనాత్మకత, ఆధ్యాత్మిక కనెక్షన్ పొందే సంవత్సరం. కళారంగాల్లో విజయం, ప్రేమ, భక్తిలో పెరుగుదల కనిపిస్తాయి. గురువారాల్లో శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తే వాళ్ల క్రియేటివ్ మరియు స్పిరిచువల్ జర్నీకి మంచి ప్రేరణ లభిస్తుంది. సరే, మనమిప్పుడు మొత్తం 12 రాసుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలేమిటో చూద్దాం. చూడండి, 2026లో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన సవాలు, దానితో పాటే ఒక అవకాశం కూడా ఉంటుంది. మనం చెప్పిన పరిహారాలు కేవలం దారి చూపిస్తాయి అంతే. అసలైన శక్తి మన సంకల్పంలో, మన సానుకూల దృక్పథంలోనే ఉంది. గుర్తుంచుకోండి, గ్రహాలు దారిని సూచిస్తాయి, కాని ఆ దారిలో నడవాల్సింది మనమే. మరి ఈ విశ్లేషణ నుంచి ఏ ముఖ్యమైన విషయాన్ని మీరు రాబోయే సంవత్సరంలోకి తీసుకువెళ్తున్నారు? మీ రాశికి సంబంధించిన మార్గదర్శకత్వాన్ని స్వీకరించి 2026ను ఒక విజయవంతమైన సంవత్సరంగా మార్చుకోండి. అందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.